నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. సన్ రైజర్స్ హైదరాబాద్ క్యాప్టెన్సీ బాధ్యతల్ని తన శిష్యుడు అభిషేక్ శర్మకు ఇవ్వాల్సిందని టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ డిమాండ్ చేశారు. 7 ఏళ్లుగా జట్టుకు సేవలందిస్తున్న మెరుగైన ప్రదర్శన కనబర్చినా అభిషేక్ శర్మను సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ పట్టించుకోకపోవడం ఏంటని అసహనం వ్యక్తం చేశాడు. దేశవాళీ క్రికెట్లో పంజాబ్ సారథిగా కూడా అతనికి అనుభవం ఉందని, అయినా అతన్ని కెప్టెన్గా ఎంపిక చేయకపోవడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఓ జాతీయ ఛానల్కు ఇచ్చిన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో కావ్య మారన్ నేతృత్వంలోని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్పై యువరాజ్ సింగ్ విమర్శలు గుప్పించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్నుగాయంతో ఈ సీజన్ ఫస్ట్ హాఫ్ మ్యాచ్లకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను జట్టుతో కొనసాగుతున్నా ఆడలేని పరిస్థితుల్లో ఉన్నాడు. దీంతో ఇషాన్ కిషన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ టెంపరరీ కెప్టెన్గా ఎంపిక చేసింది. అభిషేక్ శర్మకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. టీ20 ప్రపంచ కప్ ఫామ్తో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ను విజేతగా నిలబెట్టడంతో ఇషాన్ కిషన్కు కెప్టెన్గా ఎంపిక చేసింది. ఈ నిర్ణయాన్ని చాలామంది విశ్లేషకులు సమర్థించారు. సూపర్ ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ ఎంపిక సరైందని అభిప్రాయపడ్డారు. అభిషేక్ శర్మ పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్నాడని, అతనికి కెప్టెన్సీ ఇస్తే మరింత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. కానీ యువరాజ్ సింగ్ మాత్రం భిన్నమైన వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ గత 7 ఏళ్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. దేశవాళీ క్రికెట్లో తన రాష్ట్రానికి సారథ్యం కూడా వహిస్తున్నాడు. అయినా అతనికి సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కకపోవడం విడ్డూరంగా ఉంది అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. యువరాజ్ సింగ్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అతన్ని సమర్థిస్తుంటే మరికొందరు తప్పుబడుతున్నారు. అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ పిఆర్గా వ్యవహరిస్తున్నాడని విమర్శిస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆర్సీబీతో జరిగిన ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ విఫలమవగా ఇషాన్ కిషన్ 80 రన్స్ చేసి అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.